స్వర్ణయుగము ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బడా పారిశ్రామికవేత్తలకు పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చిన వార్నింగ్. భారీ పరిశ్రమల్లో ఇరుక్కుని ఉన్నవారు సమయం ఉండగానే వాటిల్లోంచి బయటపడాలి. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, సాధనా విధానాలను, ఆ ఇద్దరు మహాత్ముల యొక్క భవిష్యవాణులను, వారిద్దరూ ఇచ్చిన భవిష్యవాణులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రపంచంలో సంభవిస్తున్న మార్పుల్ని ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు ఇచ్చిన సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందున్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, రెండు మహావినాశనం. మానవ సమాజం ముందున్న ఆ ఉజ్వల భవిష్యత్తు ఏమిటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్యరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికోటం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న దైవీ ప్రేరణ యొక్క ప్రేరణ వలన, సూక్ష్మ జగత్తులో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల యొక్క ప్రేరణ వలన, ముఖ్యంగా పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పంచవీరభద్రులు, ఆయన యొక్క 5 సూక్ష్మ శరీరాల యొక్క ప్రేరణ వలన సమీప భవిష్యత్తులో ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే విధానాలు ప్రాచుర్యాన్ని పొందడం వలన, ఆ విధానాలను మానవజాతి అనుసరించడం వలన మనిషిలో దైవత్వం పెరిగి మనిషి దేవతగా మారి, మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది మానవ సమాజం ముందున్న ఉజ్వల భవిష్యత్తు. మానవ సమాజం రోగాలు లేకుండా, వృద్ధాప్యం లేకుండా అమరత్వాన్ని సాధించి ఈ భూమి మీద జీవించగలుగుతుంది. మానవ సమాజం ముందున్న ఉజ్వల భవిష్యత్తు అది. దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏంటంటే మహావినాశనం. ఆ మహావినాశనానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క విధానాలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని పెంచేలా ఉన్నాయి ఈ విధానాలన్నీ కూడా. ఈ వాతావరణ కాలుష్యం వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ప్రకృతి వైపరీత్యాల యొక్క పరంపర ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇదే విధానం ఇంకా కొనసాగుతూ ఉంటే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 190% మానవ జాతి నశించిపోతుంది. ఈ మహావినాశనం గురించి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య, మాస్టర్ ఆర్కే లాంటి మహాత్ములు చెప్పడమే కాకుండా అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించడం జరిగింది. ఆ విషయాల గురించి ఈ ఛానల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. పర్యావరణవేత్తలు అనేక సందర్భాల్లో ఈ వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి ఉపద్రవాలు వస్తున్నాయో చెప్తూనే ఉన్నారు. ఒక క్లౌడ్ పరీక్ష జరిగిన, వరదలు వచ్చిన, అనావృష్టి వచ్చిన, ఋతువులు గతి తప్పిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. చేత ఆ మహావినాశకర పరిస్థితులు కూడా. కానీ ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క విధానాలని ప్రస్తుతం ఉన్న ఈ నాయకత్వ, ప్రపంచ నాయకులు మార్చుకోవడానికి సిద్ధపడట్లేదు. కానీ ఇప్పుడున్న ఈ వ్యవస్థల స్థానంలో ఆ భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే 5 రకాల వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడే ఆ రాబోయే రోజుల్లో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ విధానాలు ఏ విధంగా ఉంటాయో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, శాస్త్రకళ, సాహిత్య రంగాల్లో ఎటువంటి విధానాలు ప్రాచుర్యాన్ని పొందుతాయి, మానవ సమాజం అనుసరిస్తుంది, అవి పూర్తిగా ఈనాటి విధానాలకు భిన్నంగానే ఉంటాయి. వాటిని కూడా తెలియచేయడం జరిగింది. చేత ఆ విధానాలు, ఇప్పుడున్న విధానాలు, ప్రకృతిని ధ్వంసం చేసే విధానాలు తొలగిపోయి ఆ విధానాలు ప్రాచుర్యం పొందినప్పుడు మాత్రమే ఆ మహావినాశనాన్ని మానవ సమాజం తప్పించుకోగలుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ 2025 సంవత్సరం అనేది
మానవజాతి యొక్క చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది అనే విషయం కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతోంది. దానికి కారణం ఏంటి అంటే ఈ దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని 2025 నాటికి భౌతికంగా గుర్తిస్తాము, స్పష్టంగా గుర్తిస్తామని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాస్టర్కే ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది. ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఈ 5 రంగాల్లోనూ, ప్రపంచంలోని 5 రంగాలు ఎటువంటి మార్పులు వస్తున్నాయో, రాబోతున్నాయో 2006 నుంచి నేను ఆ స్వర్ణయుగం పత్రికలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 2006లో పత్రిక మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి అనేది తెలియజేస్తూనే ఉన్నాను. 2008 నుంచి ముఖ్యంగా ఆ ప్రపంచ ఆర్థిక సంక్షోభం అమెరికా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి ఆ మార్పులు ఏ విధంగా వేగంగా వస్తున్నాయో స్పష్టంగా చెప్తూనే ఉన్నాను. 2020లో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక వీడియోల్లో వాటిని చెప్పడం జరిగింది. కానీ అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే 2006కి, 2008కి లేదా 2020కి ఈ నూతన వ్యవస్థలు ఏ విధంగా ప్రాచుర్యాన్ని పొందబోతున్నాయో, వీటి యొక్క డామినేషన్ ఏ విధంగా ఉండబోతుందో, ఉదాహరణకి రాజకీయ రంగమే చూసుకుంటే డెమోక్రసీ చాలా పాపులర్గా ఉంది. కానీ నూతన యుగం యొక్క ఆర్థిక విధానాల్లో ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది ప్రతి దేశంలో కూడా. ఆ విధానం ప్రాచుర్యంలో ఉంటుంది, అది డామినేట్ చేస్తుంది. డెమోక్రసీకి ప్రతీకగా అమెరికా ఉంటే ఇప్పుడు ఒకే ఒక ప్రజా పార్టీకి ప్రతీకగా చైనా ఉంది. ఏదైనా ఒక కీలకమైన సంఘటన జరిగి ఆ అమెరికా కంటే చైనా యొక్క ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తే సహజంగానే చైనా యొక్క ఆ రాజకీయ విధానం ప్రపంచంలో పాపులర్ అవుతుంది. చేత ఈ విధంగా అలాగే ఆర్థిక రంగంలో కూడా భారీ పరిశ్రమల కంటే కూడా కుటీర పరిశ్రమలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, ఆర్థిక సంక్షోభం వల్ల కానీ, ఏదన్నా ఆర్థిక రంగంలో సంక్షోభకర పరిస్థితులు ఏర్పడితే సహజంగానే భారీ పరిశ్రమల ప్రాధాన్యత కోల్పోయి కుటీర పరిశ్రమలకు ప్రాముఖ్యత వస్తుంది. అటువంటి కొన్ని కీలకమైన సంఘటనలు ఈ మార్పుల్ని 2006లో కానీ 2008లో కానీ రాజకీయ రంగంలో ఈ మార్పులు వస్తాయి లేదా ఆర్థిక రంగంలో ఈ మార్పులు వస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉదాహరణలతో సహా చెప్పగలుగుతున్నాం. చైనాలో ఉండే రాజకీయ విధానం ప్రాచుర్యాన్ని పొందుతుంది ప్రతి దేశంలో కూడా. రష్యాలో కూడా ఆల్మోస్ట్ ఒకే ఒక ప్రజా పార్టీ, పేరుకి అనేక పార్టీలు ఉన్నాయి కానీ ఆ రష్యన్ పార్టీ ఉంటుంది. మన దేశం కూడా ఒకే పార్టీ వైపు వెళుతుంది నెమ్మదిగా. ఎందుకంటే ఆ ప్రేరణ అలా ఉంది కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఒకే పార్టీగా వాళ్ళు సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ అక్కడ ఏర్పడిన సంక్షోభాల వల్ల అందరూ కలిసి ఒక ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ ప్రపంచం అటువైపు వెళుతోంది. ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్న రాజకీయ సంక్షోభాలు కానీ, ఇంగ్లాండ్లో వస్తున్న అనేక దేశాలు ఈ రాజకీయ సంక్షోభం కానీ, ప్రజా ఉద్యమాలు కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా ఈ 2025లో ఉదాహరణలతో సహా మనం చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా అవి ఏ నూతన యుగం యొక్క ఆ విధానాలే ఇప్పుడున్న సంక్షోభాలను పరిష్కరించడానికి ఉపయోగపడతాయి అనేది ఆ గుర్తించే ఆ పరిణామం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం అంతా ప్రపంచం అంతా ఈ సంవత్సరం డెమోక్రసీ ప్రపంచంలోంచి వెళ్ళిపోకపోవచ్చు. మొత్తం ప్రపంచంలో ఒకే ఒక ప్రజా పార్టీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో రాకపోవచ్చు. కానీ ప్రపంచం మాత్రం గుర్తిస్తుంది. ఈ డెమోక్రసీ కంటే కూడా ఒకే ఒక ప్రజా పార్టీ కరెక్టు, అందరికీ ఓటు హక్కు ఉండక్కర్లేదు, ఇంటెలెక్చువల్స్ మాత్రమే అందరికీ ఓటు హక్కు అనేది కేవలం స్థానిక సంస్థలకే పరిమితమయ్యి ఇంటెలెక్చువల్స్కి ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ సంక్షోభాలు పోతాయి అనేది ఈ 2025లో ప్రపంచం ఒప్పుకొని అంగీకరించి గుర్తించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా అందువల్ల ఈ 2025లోనే ఇటువంటి మార్పులు సంభవించి ఒక కీలకమైన సంవత్సరంగా 2025 మారొచ్చు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. ఈ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాస్టర్కే ఈ 2025 నాటికి గుర్తిస్తామని చెప్పడమే కాకుండా, అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడి ఉండడమే కాకుండా ఈ 2025లోనే అటువంటి కీలకమైన సంఘటనలు జరుగుతాయని చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే, భూమి మీద ఇటువంటి సమూలమైన మార్పులు జరగడానికి కారణమయ్యే సోలార్ మ్యాక్సిమం స్థితి ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఏర్పడి ఉండడం. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య చాలా స్పష్టంగా అనేక ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సోలార్ మ్యాక్సిమం అంటే సూర్యుడిలో ఆ సూర్యకళంకాలు గరిష్ట స్థాయికి చేరుకుని
సూర్యకళంకాలు అంటే సూర్యుడు ఏర్పడే అయస్కాంత క్షేత్రాలు. అవి గరిష్ట స్థాయికి చేరుకుని ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిలో ఆ ధ్రువాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం తారుమారు అవుతూ ఉంటాయి. ఆ అయస్కాంత క్షేత్ర సూర్యుడి నుంచి మన మనుగడంతా సూర్యుడి మీద ఆధారపడి ఉంది. ఆయన యొక్క సూర్యకిరణాల యొక్క ప్రాణశక్తితోనే మనం జీవించగలుగుతున్నాం. సూర్యుడి నుండి కేవలం వెలుగే రాదు, ప్రాణశక్తి కూడా వస్తుంది. కేవలం ఆక్సిజన్తోనే మనం జీవించట్లేదు, సూర్యుడి నుండి వచ్చి ఆ ప్రాణశక్తి వల్లే మనం జీవిస్తున్నాము అని మాస్టర్కి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య తెలియజేసేవారు. ఆ ప్రాణశక్తే కాకుండా ఆ సూర్యుడి నుండి వచ్చే ఆ జీవాయస్కాంత తరంగాలు ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో సూర్యకళంకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ జీవాయస్కాంత తరంగాలు ఎక్కువగా మన మీద ప్రసరిస్తూ ఉంటాయి. ఇటీవల పేపర్లో కూడా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ తరచుగా వస్తున్నాయి. ఆ సౌర తుఫాన్లు వెలువడినప్పుడు ఆ సౌర తుఫాన్ల వల్ల మన ఆరోగ్యం మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ఆలోచనలు ఏ విధంగా ప్రభావం ఉంటుంది, మన మానసిక స్థితి మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది అనేది అనేక ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి, పేపర్లో కూడా వస్తున్నాయి. ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో ఆ జీవాయస్కాంత తరంగాల యొక్క ప్రేరణ వల్ల ఏమవుతుంది అంటే అక్కర్లేని పరిస్థితులను తీసివేసుకోవాలని ఒక ఊపు మనలో వస్తుంది. అందుకే సూర్యుడిని అక్కర్లేని ఆ విధ్వంసకారి లక్షణాల వల్లే సూర్యుడిని మార్తాండు అంటారని గురుదేవులు చెప్పడం జరిగింది. మార్తాండు అంటే అతని యొక్క ఆ విధ్వంసకారి లక్షణాలు అక్కర్లేని తీసేస్తాం. ఏవి అక్కర్లేదు అది అక్కర్లేదు అనేది మనిషికి మారుతుంది. ఒకటికి తాగుడు అక్కర్లేదు అనుకుంటే ఇంకోటి అక్కర్లేదు అనిపించవచ్చు. అది మనిషి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అది మొత్తం మీద ఒక ఊపు వస్తుంది. ఇది నాకు పనికిరాదు, ఇది మంచిది కాదు అనుకుంటే మార్చుకునే ఒక ఊపు ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో వస్తుంది. అది సామాన్య మానవుడికి వస్తుంది, దేశాధినేతల స్థాయిలో కూడా వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా అక్కర్లేనివి తనకి నచ్చనివి తీసివేసి ఆ విధ్వంసం ఇప్పుడు ఏమవుతుందంటే అక్కర్లేని పరిస్థితులు పోతాయి. కావాల్సిన లక్షణాలు ఎప్పుడు ప్రాదుర్భావం చెందుతాయి అంటే సోలార్ మినిమం స్టేజ్లో సూర్యకళంకాలు తక్కువగా ఉన్నప్పుడు. అది ఇంకొక 5.5-6 సంవత్సరాలకు వస్తుంది. ఈ ప్రపంచంలో నూతన యుగం యొక్క ఆ విధానాలు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిన వాటి యొక్క పూర్తి స్వరూపాన్ని మనం ఎప్పుడు చూడగలుగుతామంటే సోలార్ మినిమం స్థితిలో చూడగలుగుతాం. వాటి యొక్క మంచిని చూడగలుగుతాం. ఇప్పుడు ఎక్కువగా ఏమవుతుందంటే అక్కర్లేనివి తీసేస్తాం. డెమోక్రసీ వల్ల మనకి చాలా నష్టం కలుగుతుంది, ఈ రాజకీయ నాయకులు అవినీతి పెరిగిపోతుంది అనే కదా మొన్న నేపాల్లో యువత ఆందోళన చేయడం జరిగింది. ఈ డెమోక్రసీలో అవినీతి పెరిగిపోతుంది, వీళ్ళు ఉండకూడదు, నిజాయితీ పరులు అక్కడ ఉండాలి. బంగ్లాదేశ్లోనే అదే జరిగింది, నేపాల్లోనే మన చుట్టుపక్కల అదే జరుగుతుంది, అంతకుముందు శ్రీలంకలో కూడా అదే జరిగింది. అంచేత అక్కర్లేని ఆ ఊపు ఈ సోలార్ మ్యాగ్జిమం స్థితిలో వస్తుంది. అక్కర్లేనివి తీసివేసి ఆ అక్కర్లేనివి తీసేసి విప్లవం వస్తేనే సరిపోదు, మళ్ళీ సమాజం తనకు కావాల్సిన విధంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడాలి. అది సోలార్ మినిమంలో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఏమవుతుందంటే అక్కర్లేని తీసేసి ఈ విధ్వంసకారి లక్షణాలు ఎక్కువ జరుగుతాయి. ఇంచేత ఆ ఊపు అందరిలోనే ఉంటుంది, సామాన్య మానవుల నుండి దేశాధ్యక్షుడి వరకు ఉంటుంది. గురువులు ఏం చేస్తారంటే దేశాధ్యక్షుల స్థాయిలో వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఒక డొనాల్డ్ ట్రంప్లోనో లేదా మన ప్రధాని నరేంద్ర మోడీ లేదా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కో లేదా రష్యా అధ్యక్షుడు పుతిన్ను వాళ్ళ యొక్క ఊపుని వాళ్ళ యొక్క తిక్కను ఉపయోగించుకుని మార్పులు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంచేత ఆ భూమి స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందడానికి అవసరమైన కీలకమైన సంఘటన ఈ 2025లోనే ఆ గురువులు తీసుకురాగలిగారు డొనాల్డ్ ట్రంప్ రూపంలో. ఆయన యొక్క తిక్క అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఒక నినాదంతో ఆయన అధ్యక్షుడు అవ్వడం జరిగింది. నేను అమెరికాని మళ్ళీ గొప్పగా చేస్తాను అంటూ, అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అంటూ ప్రపంచ దేశాలతో ఆయన ఒక వాణిజ్య యుద్ధం ప్రారంభించడం జరిగింది. కానీ ఆ వాణిజ్య యుద్ధం ఏమవుతుంది అంటే ఆ నూతన యుగంలో ఎటువంటి ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయో అటువంటి విధానాలను తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి భూమిని స్వర్గంగా మార్చడంలో శకుని వలె ప్రముఖ పాత్ర వహిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అని ఇటీవల ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అలాగే ప్రపంచంలో వస్తున్న మార్పులకు సంబంధించిన కొన్ని వీడియోల యొక్క లింక్స్ కూడా ఇస్తున్నాను, వాటిని కూడా ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది మనం అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం వల్ల ఏమవుతుంది అంటే 1991 నుండి ఎటువంటి వాణిజ్య విధానాలను అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అనుసరిస్తున్నాయో ఆ విధానాలన్నీ కూడా తలక్రిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎలాగైతే సూర్యుడిలో 11 ఏళ్లకు ఒకసారి
ఆ ధృవాలు తారుమారు అవుతాయి అనుకుంటున్నామో భూమి మీద కూడా ఆ పరిస్థితులు తారుమారయ్యే ఆ వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి ఆ 95 నుంచి ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య విధానమే సమూలంగా మారిపోయే పరిస్థితులు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో ఏర్పడింది. సోవియట్ యూనియన్ 1991లో కొలాప్స్ అయిన తర్వాత అప్పటి వరకు ప్రపంచంలో సోషలిస్ట్ ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు 2 విధానాలు అనుసరించేవి. అమెరికా లేదా పశ్చిమ దేశాలు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు అనుసరిస్తే ఆ ప్రైవేటు వ్యక్తుల యొక్క వాణిజ్య రంగంలో, ఆర్థిక రంగంలో ప్రైవేటు వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది, ఆ పెట్టుబడి యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. సోషలిస్ట్ ఆర్థిక విధానాల్లో ప్రభుత్వాల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విధానాల్లో సగం కంటే ఎక్కువ దేశాలు మన దేశంతో సహా ఆ సోవియట్ యూనియన్ తరహా ఆర్థిక విధానాలు అనుసరించేవి. కానీ 91లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అంతరించిందో మన దేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా తరహా ఆ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వైపు మళ్ళాయి. కానీ దురదృష్టం ఏంటంటే 91 తర్వాత అమెరికా పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు పాటించట్లేదు. స్వేచ్ఛా వాణిజ్య విధానాలు అని పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల్లో ఎంత సమాజానికి అవసరమైన వస్తువులు పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడతాడు, సమాజానికి అవసరమైన వస్తువులు అందిస్తాడు. అది తప్పేం కాదు, అది చాలా చవకగా అందిస్తాడు. మనంతటా మనం చేసుకోవాలని వస్తువుల్ని అతను తయారు చేసి మనకి ఇస్తాడు. కానీ దురదృష్టం ఏమైందంటే 91 తర్వాత 85, 90 ప్రాంతంలో అమెరికాలో ఒక ఆర్థిక మాంద్యం రావడం వల్ల స్వేచ్ఛ వాణిజ్య విధానాలు వాళ్ళు ప్రారంభించడం జరిగింది. కొన్ని అక్కర్లేని వస్తువులు అమ్మకుండా కొన్ని పెట్టుబడిదారుల మీద కూడా ఆంక్షలు ఉండేవి. ఆ ఆంక్షలు మొత్తం తీసేసి ఏదో విధంగా వినియోగాన్ని పెంచాలి, అప్పులు ఇచ్చి మరి ప్రజల వినియోగాన్ని పెంచి ఆ వ్యాపారాన్ని పెంచాలనే ఒక దృక్పథం ఆ 91 నుంచి ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ అమెరికా తరహా వాణిజ్య విధానాలు అనుసరించడం మొదలుపెట్టాయో 95లో ప్రపంచ దేశాలన్నీ కలిసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేసుకుని వివిధ దేశాల మధ్య పరస్పర వాణిజ్యంలో ఈ ప్రతిబంధకాలు ఎక్కువగా ఉండకూడదు, ఈ ట్యాక్స్ల విషయంలో కొన్ని నిబంధనలు మనం పాటించాలి, పన్నుల విషయంలో ఎగుమతుల మీద కూడా కానీ దిగుమతుల మీద కానీ ఈ కొన్ని రకాల పన్నులు వేయడంలో కొన్ని రకాల విధానాలు ఫాలో అవ్వాలని వాళ్ళు అందరూ ఒక ఒప్పందానికి వచ్చి 95 నుంచి ప్రపంచ వాణిజ్యం అంతా కూడా స్వరూపం మారిపోయింది. ప్రతి దేశం కూడా ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తూ దిగుమతులకి, అంతకుముందు దిగుమతుల మీద ఆంక్షలు ఉండేవి, దిగుమతులు కూడా విపరీతంగా దిగుమతులు పెరిగాయి, ఎగుమతులు పెరిగాయి. ప్రపంచ వాణిజ్యం విపరీతంగా పెరిగింది గత 30 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధం వల్ల ఏమవుతుందంటే ఆ ఎగుమతులు దిగుమతుల మీద విపరీతంగా ప్రభావం పడి గత 30 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న ఆ వాణిజ్య రంగం యొక్క స్వరూపమే పూర్తిగా మారిపోయే ఆ వాతావరణం ఇప్పుడు ఏర్పడింది. ఆ భారీ ఎగుమతులు, భారీ దిగుమతులు ఇవన్నీ కూడా వాటి మీద చాలా ప్రభావం ఏర్పడుతుంది ట్రంప్ చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడకుండా ప్రతి దేశం కూడా స్వావలంబనకి ప్రాధాన్యత ఇవ్వాలి, మన దేశీయ వినియోగం మీద ఆధారపడాలి, స్వదేశీ వస్తువుల్ని వాడాలి. ఈ తరహా ఈ స్వావలంబనతో కూడిన నూతన యుగం యొక్క ఆర్థిక విధానాల వైపు ప్రతి దేశం వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే పూజగురుదేవులు పండిత శ్రీరామ శర్మాచార్య చెప్పింది, ప్రతి దేశం కూడా తమకు కావాల్సిన వస్తువులను తామే తయారు చేసుకుంటాయి, ముడి సరుకు మాత్రం అటు ఇటు తెచ్చుకుంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫినిష్డ్ వస్తువులు ఎగుమతి చేస్తున్నాం, ఫినిష్డ్ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నారు. అలా కాకుండా మన దగ్గర పెట్రోల్ దొరకదు, ముడి చమురు దొరకదు, దాన్ని దిగుమతి చేసుకుంటాం. కానీ ఆ రిఫైనింగ్ అదంతా కూడా మనమే చేసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే మన దేశం ముడి చమురు దిగుమతి చేసుకుని రిఫైనింగ్ చేసి యూరప్కి కూడా అమ్ముతోంది. వాళ్ళ గొడవ కూడా అదే, రష్యా నుండి మీరు ముడి చమురు దిగుమతి చేసుకుని మళ్ళీ యూరప్కి అమ్ముతున్నారు, మీ మీద పన్నులు ఇస్తున్నామని. ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఉండవు. మనకు అవసరమైన వస్తువులు సాధ్యమైనంత వరకు మన దేశంలో దొరికే వనరులతోటే మనకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుంటాం. అది దేశానికే కదా, రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది, ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. ముడి సరుకు మాత్రం అటు ఇటు తెచ్చుకుంటారు. నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి. ముందేమవుతుందంటే ఈ ప్రపంచ వాణిజ్య రంగం, ఈ వాణిజ్యం ఉండదు వివిధ దేశాల మధ్య, కేవలం ముడి సరుకులు అటు ఇటు తెచ్చుకుంటారు. 1991 వరకు కూడా మన దేశం ఇటువంటి ఆర్థిక విధానాన్ని ఫాలో అయ్యేది. ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఆ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే జరిగేవి. అనేక నిబంధనలు ఉండేవి, లైసెన్స్ రాజు వ్యవస్థ అనేవారు. అందుకే దాన్ని ఎగుమతులకి దిగుమతులకి అంత తేలిగ్గా బాగా అవసరమైతేనే అది అనుమతి ఇచ్చేవారు. దిగుమతులకి మీద ఆంక్షలు ఉండేవి,
అలాగే ఎగుమతులు కూడా ఆంక్షలు ఉండేవి. ఇటీవల మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం గారు ఈ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాస్తూ ఆంధ్రజ్యోతిలో పడింది ఆ ఆర్టికల్. 91 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం 40 సంవత్సరాల పాటు ఈ ఎగుమతులు దిగుమతులు వీటి జోలికి వెళ్ళలేదు. చాలా లైసెన్సులు, చాలా రూల్స్ ఉండేవి. సరే, దిగుమతులని మనం అరికడుతున్నామంటే అందులో అర్థం ఉంది. ఎగుమతులను అరికట్టడం ఎందుకు, దాని ఎగుమతుల మీద కూడా ఆంక్షలు ఉండేవి, అవి ఎందుకు అన్నాడు ఆయన. అవి ఎందుకు అంటే మన దేశానికి కావాల్సిన వస్తువులు మనం తయారు చేసుకుని మన దేశానికి సర్వీస్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప విదేశాలకు కావాల్సిన సర్వీసులు అందజేయడం ఎందుకు, విదేశాలకు కావాల్సిన వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడం ఎందుకు, ఆ ఉద్దేశం ఉండేది ఒకప్పుడు మన దేశంలో. అలాగే పెట్రోల్ బంకులో మనం చూస్తే సేవ్ ఏ డ్రాప్ ఆర్ వాకే మైల్ అని ఉండేది. మీరు ఒక బొట్టుని ఈరోజు వృధా చేస్తే మీరు ఒక మైల్ నడవాల్సి వస్తుందని చేత పెట్రోల్ని చాలా పొదుపుగా వాడండి అని. 91 వరకు మన పెట్రోల్ బంకుల్లో కూడా పెద్ద పెద్ద హోల్డింగ్స్ కనపడేవి. కానీ ఎప్పుడైతే ఆర్థిక విధానాలు మారిపోయాయో ఆ దిగుమతి చేసుకునే ఆ పెట్రోల్ వినియోగాన్ని కూడా 0%కి కార్లకి బైకులకి మనం అప్పులు ఇచ్చి మరి ఆ పెట్రోల్ వినియోగాన్ని పెంచుతున్నాం. కానీ 91 వరకు అలా ఉండేది కాదు. మళ్ళీ ఇప్పుడు వాతావరణం ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఎగుమతులు ఆగిపోయాయో తగ్గాయో, ఇప్పుడు అమెరికా ఎగుమతుల మీద పన్నులు వేస్తుంది. ఎగుమతులు తగ్గితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దిగుమతులను కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత మళ్ళీ ఏమవుతుంది అంటే 91 వరకు మనం ఎటువంటి ఆర్థిక విధానాలు ఫాలో అయ్యాం, అటువైపే వెళుతున్నాయి. కానీ నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలు కూడా ఆ విధంగానే ఉంటాయి, స్వావలంబన వైపే ఉంటాయి. అందుకే మన దేశం మనకు అలవాటు కాబట్టి మన దేశం ఆర్థిక రంగంలో నిలదొక్కుకోగలుగుతుంది. ఎగుమతులు లేకపోయినా సరే మన దేశం నిలదొక్కుకోగలుగుతుంది. ఎందుకు నిలదొక్కుకోగలుగుతుంది అంటే మనకు అనుభవం ఉంది ఒక 40 ఏళ్ళు. మరి 91లో ఆర్థిక సంక్షోభం వచ్చిందంటే కదా, అంటే 91లో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చిందంటే ఎగుమతుల వల్లే వచ్చింది. 91 వరకు మనం ఆ సోవియట్ యూనియన్ దేశాలకి ఎగుమతులు చేసేవాళ్ళం. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో ఆ ఎగుమతులు సడన్గా ఆగిపోయి ఆర్థిక సంక్షోభం వచ్చింది. కానీ ఇప్పుడు మనకు అనుభవం ఉంది కాబట్టి ఎగుమతులు లేకపోయినా దిగుమతులు కంట్రోల్ చేసుకుంటూ ఆ డివైన్ ప్లాన్ ప్రకారం కూడా భారతదేశం ఆర్థిక రంగంలో అగ్రరాజ్యం అవుతుంది. మనకు అనుభవం ఉంది కాబట్టి మిగతా దేశాలన్నీ సంక్షోభంలో కోరుకుంటే మనం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండి మిగతా దేశాలకు కూడా సహాయం చేసే స్థితిలో ఉంటాం. చేత ఈ ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధంతో ఏమవుతుందంటే మళ్ళీ మన దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ స్వావలంబన వైపు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఆర్థిక రంగంలో స్వావలంబనే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశాలు కూడా ఈ కుటీర పరిశ్రమలు ప్రాధాన్యత ఇస్తాయి, భారీ పరిశ్రమలు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంకులు కానీ ప్రభుత్వం కానీ భారీ పరిశ్రమలు ఎంకరేజ్ చేస్తున్నాయి. కుటీర పరిశ్రమలు ఆల్మోస్ట్ ఇంకా పూర్తిగా తొలగిపోయాయి. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే కుటీర పరిశ్రమలో తయారు చేయాలని వస్తువులను మాత్రమే భారీ పరిశ్రమలు తయారు చేయనిస్తారని గురుదేవులు చెప్పడం జరిగింది. ఈ వస్తువుని కుటీర పరిశ్రమలు తయారు చేయడానికి సాధ్యం కాదు. ఉదాహరణకి ఆ ప్రాసెసర్స్, మనం ఫోన్లో కంప్యూటర్లో వాడే ప్రాసెసర్లు ఇలాంటివి కుటీర పరిశ్రమలు తయారు చేయడానికి వీలు కాదు. అసలు మన దేశంలో తయారు చేయలేకపోతున్నాం. వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అంత భారీ స్థాయి విమానాలకి ఇంజిన్స్ కానీ. అలాగే ఏదైనా ఒక వస్తువుని కుటీర పరిశ్రమలో తయారు చేయలేకపోతేనే దాన్ని భారీ పరిశ్రమకు అనుమతిస్తారు తప్ప చిన్న చిన్నవి కూడా ఈ కొవ్వొత్తులు, అగ్గిపెట్లు ఇలాంటివి కూడా భారీ పరిశ్రమలు అక్కర్లేదు. అటువంటి నిబంధనలు కూడా ఉండేవి. 1967లోనే మన దేశం ఒక చట్టం చేసి 836 రకాల వస్తువుల్ని వీటిని కుటీర పరిశ్రమలను తయారు చేయాలి, భారీ పరిశ్రమలను తయారు చేయకూడదని ఒక ఆంక్ష తీసుకొచ్చింది. ఈ చెక్క బొమ్మలు, అగ్గిపెట్లు, కొవ్వొత్తులు, గాజులు ఇలాంటివి ఇచ్చిన కొన్ని ఆర్టికల్స్ని. ఎందుకంటే ఆ కుటీర పరిశ్రమల యొక్క ఉపాధి వాళ్ళకు కోల్పోతారు, ఆ ఉపాధి వాళ్ళకి అలా నిలబడాలి అని, వాటి మీద ఆధారపడిన వాళ్ళని. 91 వరకు ఆంక్షలు అలా ఉన్నాయి 836 వస్తువుల మీద. కానీ ఈ 91లో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక ఆ కుటీర పరిశ్రమ జాబితాన్ని నెమ్మదిగా తగ్గించడం మొదలెట్టారు. 2008 వచ్చేసరికి ఆ స్పీడ్ ఇంకా పెరిగింది, ఆ జాబితాను తగ్గించేయడం. ఎందుకంటే 91లో ఈయన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 2008లో మళ్ళీ ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే టైంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. కాబట్టి ఇంకా భారీ పరిశ్రమల్ని ఎంకరేజ్ చేసే ఆ పరిస్థితి అప్పుడు ఏర్పడింది. ప్రపంచ దేశాలన్నీ సమన్వయంగా ఉండి ఆ 2008 ఆర్థిక సంక్షోభాన్ని దాటడం జరిగింది. కానీ ఆ 2008 నుంచి ఆ జాబితాను తగ్గిస్తూ వచ్చాక 2014లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టాక
2015లో పూర్తిగా తీసేశారు ఆయన. ఇవాళ మొత్తం కుటీర పరిశ్రమలను చేయాలనే వస్తువు లేకుండా చేశారు. కానీ ప్రపంచం ఎటు వెళ్ళాలి అంటే ఈ ఆంక్షలు కుటీర పరిశ్రమల్లో తయారు చేయాలని వస్తువుల్ని భారీ పరిశ్రమలు తయారు చేయనివ్వాలి, అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధం వల్ల ఆ ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడిన రంగాలు బాగా దెబ్బతిని అందులో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని అనేక అంచనాలు వెలువడుతున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వమే మళ్ళీ ఈ కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించకపోయినా ఆ నిరుద్యోగులు ఖాళీగా ఉండరు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫ్యామిలీ వ్యాపారాల్లో ఏదో ఉంటుంది. నెమ్మదిగా ఎవరి కుటీర పరిశ్రమని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ట్రై చేస్తారు, ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా. కానీ ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకుంటాయి, ఆ కుటీర పరిశ్రమలకి కావాల్సిన సహాయం చేస్తాయి. ఎటువైపు వాతావరణం మారుతుంది అని గురుదేవులు చెప్పడం జరిగింది. చేత కుటీర పరిశ్రమల వైపు వెళ్ళడమే కాకుండా వాతావరణం ఈ భారీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య వార్నింగ్ ఇవ్వడం జరిగింది. భారీ పరిశ్రమలో ఎరుకుని ఉన్నవారు సమయం ఉండగానే మారి తీరాలి, మొండితనానికి పోకుండా ఇటువంటి మార్పుల్ని మెల్లమెల్లగా తెచ్చుకుంటే వారికి మంచిది, లేకపోతే ఒకేసారి వేటుపడినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పడం జరిగింది. ఆయన 40 సంవత్సరాల క్రిందట చెప్పారు, ఆయన 1985లో చెప్పారు. ఇది చెప్పడమే కాకుండా రాబోయే దశాబ్దాల్లో జరిగి తీరే భవిష్యవాణిగా మీరు దీన్ని గుర్తించండి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 4 దశాబ్దాలు అయ్యాయి. ఇప్పుడు భారీ పరిశ్రమలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దిగుమతుల మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన గురుదేవులు ఇంకా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఇటువైపే తిరుగుతుంది. ఈ సంభావనను భవిష్యవాణిగా నోట్ చేసుకుని పెద్ద పరిశ్రమల్లో సంబంధం ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే తమ వ్యవస్థను మార్చుకోవడం మొదలుపెట్టండి. తెలివైన వాళ్ళు సమయం ఉండగానే తమ ఆలోచన, వ్యవహారాలను, క్రియాకలాపాలను తదనుసారంగా మార్చుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల ఆకస్మిక మార్పుల యొక్క షాక్ని వారు తట్టుకోవాల్సిన అవసరం ఉండదని రాశారు ఆయన. ఇప్పుడు సడన్గా ఈ మార్పు వచ్చింది, షాకే కదా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళకి. కానీ ఆయన 40 సంవత్సరాల కిందటే చెప్పడం జరిగింది. నేను గత 20 సంవత్సరాలకి దీన్ని చెప్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు సడన్గా ఆ షాక్, ఇటువంటి షాకులు వస్తాయి. ఇప్పుడు చిన్న షాక్ కావచ్చు, ఇంక భవిష్యత్తులో పెద్ద పెద్ద షాకులు రావచ్చు. ఉదాహరణకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని ఆ బీజింగ్లో కొన్ని పరిశ్రమలు మొత్తం క్లోజ్ చేసేయమన్నారు. అంతేకాకుండా మూడేళ్ల క్రిందటే ఆ చైనా ప్రభుత్వం ఆ టెక్నాలజీ సంస్థల మీద, అలాగే ఆ రియల్ ఎస్టేట్ సంస్థల మీద అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది. అది వరల్డ్ వైడ్ వచ్చేయచ్చు రేపు. ఈ ప్రకృతి వైపరీత్యాలను తప్పించుకోవడానికి కానీ, లేదా ఈ ఆర్థిక సంక్షోభాన్ని దాటడానికి కానీ. ఆ సడన్ మార్పు వచ్చినప్పుడు దెబ్బతినే బదులు ఇప్పటి నుంచే మీరు మారండి అని చెప్పడం జరిగింది. అటువంటి వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. మొండివారు ఇప్పుడు నడుస్తున్నదే అనాది అనంతం అనుకునేవారు మారుతున్న పరిస్థితులకు అనురూపంగా తమను తాము తీర్చిదిద్దుకోలేక కష్టాల్లో పడతారు. ఈ మార్పులు వస్తాయి, అటువైపే వెళుతుందండి అనేది ఇప్పటికే కూడా చాలామంది నమ్మలేరు. మెజారిటీ 99% నమ్మరు కూడా, 1%. ఇదే వ్యవస్థ ఏదో విధంగా ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు మేనేజ్ చేయలేకే, అమెరికా ప్రభుత్వం తన అప్పుని మేనేజ్ చేయలేకే ఈ విధంగా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అప్పుల యొక్క బడ్డెను చైనా, ఇండియా అన్ని దేశాలకు ఉంది. అన్ని దేశాలు కూడా ఈ సంక్షోభం వైపే ప్రయాణం చేస్తున్నాయి. ఆ సంక్షోభాలను పరిష్కరించే విధానాలు ఏంటంటే ఇవే. ఆ సంక్షోభాలు ఇరుక్కుపోయినప్పుడు ఆ నేపాల్లోనో, బంగ్లాదేశ్లోనో యువత నిరుద్యోగం పెరిగినప్పుడు, శ్రీలంకలోనో యువత ఏ విధంగా అయితే రోడ్లెక్కి వాళ్ళు గొడవ చేశారో, సంక్షోభం, ఆర్థిక సంక్షోభం కనుక వస్తే అదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అందరికీ వస్తుంది. అంచేత ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకుండా మీరు ఇబ్బందుల్లో పడతారు. అంచేత మారి తీరండి అని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య. ప్లస్ ఆ మార్పులు రావడమే మంచిది. ఇప్పుడున్న రాబోయే ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోతుంది అని మనం చెప్పుకుంటున్నాం. నశించే ప్రమాదం ఉంది అని. ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఏమవ్వాలంటే ఈ భారీ పరిశ్రమల్లో ఆ పొల్యూషన్ ఆగాలి, అధిక వస్తు వినియోగం, అధిక వస్తూత్పత్తి ఆగాలి. ఈ ఎగుమతులు దిగుమతుల ద్వారా, ఈ భారీ పరిశ్రమల ద్వారా ఈ అధిక వస్తూత్పత్తి జరుగుతుంది, అధిక వస్తు వినియోగం జరుగుతుంది. అంచేత అవి ఆ ప్రకృతి వైపరీత్య ఆగాలంటే ఇవి రెండు, అధిక వస్తూత్పత్తి, వస్తు వినియోగం రెండు తగ్గాలి.
ఈ ప్రభుత్వాలు వీటిని తమంతట తాముగా ఇవి తగ్గించడానికి ప్రయత్నం చేయవు. ఎందుకు చేయవు అంటే వాటికి ట్యాక్స్లు తగ్గిపోతాయి, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది. ఏదన్నా సంక్షోభం వచ్చినప్పుడే ఈ మార్పులు వస్తాయి తప్ప ఆ సంక్షోభం రానప్పుడు తమంతట తాముగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేవు. ఇప్పుడు మన ప్రధాని కూడా స్వదేశీ వస్తువులనే వాడండి, వివాహాలు కూడా ఫారెన్ డెస్టినేషన్లు తీసుకోకుండా ఆయన సలహా ఇప్పుడు ఇస్తున్నారు. ఈ సంక్షోభం వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఇవ్వలేదు స్వదేశీ వస్తువులనే వాడండి అనేది. ఎందుకంటే పరిస్థితులు అలా ఏర్పడ్డాయి. చేత ఆ పరిస్థితులు ఆ విధంగా ఏర్పడి ఆ భారీ పరిశ్రమలతో కూడిన విధానాలు తొలగిపోయి ఆ కుటీర పరిశ్రమలతో కూడిన విధానాలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడే మనం ఆ మహా వినాశనాన్ని తప్పించుకొని ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతాం. చేత ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం వలన భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ నూతన ఆర్థిక విధానాలు ఈ సంవత్సరమే ప్రాచుర్యాన్ని పొందాలి అని, ఆ మార్పు ప్రధానమైన మార్పు ఈ సంవత్సరం రావాలని కోరుకుందాం, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. జై గురుదేవండి.